హాయ్ నమస్తే. మీరు చూస్తున్నారు ఎడిటెక్. ఈరోజు నేను చెప్పే విషయం వచ్చేసరికి కాలీ లైనక్స్ వర్చువల్ బాక్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మినిమం ర్యామ్ 4 GB అండ్ రామ్ అప్రాక్స్ 25 GB. సో నేను ఒక మెయిన్ పాయింట్ చెప్పబోతున్నాను. మనం ఎందుకు వర్చువల్ బాక్స్లోనే కాలీ లైనక్స్ ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఏమైనా హ్యాకింగ్ చేయటం కానీ ఆర్ ఎనీ మాల్వేర్ క్రియేట్ చేయటం చేస్తే మన మెయిన్ సిస్టమ్ ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. సో ఇంకా మనం ఇన్స్టాలేషన్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఓకే, నౌ హౌ టు ఇన్స్టాల్ కాలీ లైనక్స్. ఓకే, గూగుల్ క్రోమ్లో వర్చువల్ బాక్స్ నేను ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేశాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో మనం ప్లాట్ఫామ్ ప్యాకేజ్ విండోస్ కాబట్టి విండో. సో వర్చువల్ బాక్స్ ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ వర్చువల్ బాక్స్ ఒరాకిల్ ఎక్స్టెన్షన్ ప్యాక్, ఇది కూడా ఇన్స్టాల్ చేయాలి. సో నెక్స్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్, we have to go next installing. So we have to click finish. ఓకే, నెక్స్ట్ వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ అయిపోయి మన డెస్క్టాప్లోకి వచ్చేసింది. సో ఓపెన్ వర్చువల్ బాక్స్. సో మనం కాలీ లైనక్స్ ఇన్స్టాల్ చేసే ముందు మనం కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేది ఇందులో ఇన్స్టాల్ చేయాలి. సో ఓపెన్ ఫైల్, ప్రిఫరెన్సెస్, ఎక్స్టెన్షన్. సో ఇందాక మనం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నామే ఒరాకిల్ ఎక్స్టెన్షన్ ప్యాక్. సో ఇది ఇక్కడ ప్లేస్ చేయాలి, ఇన్స్టాల్ అండ్ క్లిక్ ఆన్ ఐ అగ్రీ. ఎస్. సో extension pack was installation successfully. సో నౌ మన ఎక్స్టెన్షన్ ప్యాక్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కాలీ లైనక్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో క్లిక్ న్యూ. సో మన వర్చువల్ మెషిన్కి పేరు పెట్టాలి. సో నేను కాలీ లైనక్స్ అని పెట్టేస్తున్నా. సో టైప్ లైనక్స్. సో ఎందుకంటే మనం లైనక్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి. వర్షన్ నో Debian 64. Debian 64-bit. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ర్యామ్ నాది 8 GB ఉంది కాబట్టి నేను అప్రాక్స్ 3 GB పెడతా. సో 3 GB. నెక్స్ట్ సో క్రియేట్ ఏ వర్చువల్ హార్డ్ డిస్క్ నౌ. క్రియేటింగ్ ఏ వర్చువల్ హార్డ్ డిస్క్. నెక్స్ట్ సో హార్డ్ డిస్క్ ఫైల్ టైప్ VDI, virtual box disk image. So click on next. So click on dynamically allocated and click next. So now file location and size నేను మినిమం 16 GB ఇస్తున్నా. సో మీ ఇష్టం ఫ్రెండ్స్. సో కాలీ లైనక్స్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో నువ్వు స్టార్ట్ చేసే ముందు మనం ఒక ISO ఇమేజ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ISO ఇమేజ్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేసుకోండి. kali.org. సో go to kali.org and click. సో ఇది కాలీ లైనక్స్ వెబ్సైట్. సో నౌ క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఫ్రెండ్స్ మనం kali.org అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ వీక్లీ ఇన్స్టాలర్ అండ్ నెట్ ఇన్స్టాలర్ అనేది. సో మనం ఇన్స్టాలర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. 4.3 GB ఉంది. సో ఇది ఈ ISO ఇమేజ్ యాడ్ చేస్తేనే మన కాలీ లైనక్స్ అనేది రన్ అవుద్ది. సో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను.
సో లెట్స్ గెట్ ఇన్ టు ద Kali Linux. సో ఇప్పుడు మనం కొన్ని జనరల్ సెట్టింగ్స్ మార్చాలి. సో ఓపెన్ సెట్టింగ్స్, సో నెక్స్ట్ అడ్వాన్స్, సో షేర్డ్ క్లిప్ బోర్డ్ డిజేబుల్డ్ బదులు బై డైరెక్షన్ పెట్టాలి. ఎందుకంటే విండోస్ నుంచి లైనక్స్కి కన్వర్ట్ చేయడం కానీ లైనక్స్ నుంచి విండోస్కి ఏమైనా ఫైల్స్ కాపీ పేస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ సిస్టమ్ అండ్ బేస్ మెమరీ, ప్రాసెసర్. సో ఈ లైనక్స్కి 8 CPU ఇచ్చింది. సో మన ప్రాసెసర్ బట్టి సో నేను 2 CPU పెట్టుకుంటున్నా. నెక్స్ట్ డిస్ప్లే, సో వీడియో మెమరీ ఫుల్ పెట్టేసుకోండి, హై క్వాలిటీ. నెక్స్ట్ స్టోరేజ్, సో ఇక్కడ మనం Kali Linux.video ఉంది, ఇక్కడ మనం CD అనేది యాడ్ చేయాలి. సో యాడ్ CD. సో ఇక్కడ మనం CD అనేది యాడ్ చేయాలి. చూస్ ఏ క్రియేట్ వర్చువల్ బాక్స్ డిస్క్, చూస్ ఏ డిస్క్ ఫైల్. సో డిస్క్ ఫైల్లో డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళాయి. నెక్స్ట్ Kali Linux ఇన్స్టాలర్ ఓపెన్. సో నెక్స్ట్ ఇంకా నథింగ్ చేంజెస్. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మనం Kali Linux అనేది స్టార్ట్ చేద్దాం. సో select started disk. So select startup, click on run. So Kali Linux కొన్ని ఇన్స్టాలేషన్స్ చేయాలి. సో క్లిక్ ఆన్ గ్రాఫికల్ ఇన్స్టాల్ అండ్ యూ హ్యావ్ క్లిక్డ్ అట్ cancel. Click on graphical install capture. సో ఇంకా మనం కీబోర్డ్తో స్టార్ట్ చేయాలి. సో క్లిక్ ఆన్ ఇంగ్లీష్, కంటిన్యూ అండ్ కంట్రీ. సో మన కంట్రీ ఇండియా వచ్చేప్పటికి సో క్లిక్ ఆన్ ఇండియా అండ్ కంటిన్యూ. సో మన కీబోర్డ్ ఏం తెలియపోతే డిఫాల్ట్లో ఉంటుంది అమెరికన్ ఇంగ్లీష్. సో కంటిన్యూ. సో ఇది ఇన్స్టాల్ అవడానికి కొద్దిగా టైం పట్టిద్ది. సో ఇప్పుడు హోస్ట్ నేమ్ వచ్చేప్పటికి Kali. సో వీ హ్యావ్ టు ప్లేస్ ద Kali. కంటిన్యూ. నెక్స్ట్ డొమైన్ నేమ్ వచ్చేప్పటికి యూజ్ డిఫాల్ట్ అండ్ అలా వదిలేసేయండి. నెక్స్ట్ ఫుల్ నేమ్ ఆఫ్ ది యూజర్. సో మా ఛానల్ పేరు పెడుతున్నా, AD Tech. ఓకే, క్లిక్ ఆన్ కంటిన్యూ. సో యూజర్ నేమ్ ఆఫ్ యువర్ అకౌంట్ ఫర్ ద న్యూ అకౌంట్ AD Tech, ADTECH, AD Tech. Click on continue. So password సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇప్పుడు మనం పార్టీషన్ డిస్క్ అనేది ప్లేస్ చేయాలి. సో గైడెడ్ యూజ్ ఎంటైర్ డిస్క్, క్లిక్ కంటిన్యూ. నెక్స్ట్ SC1200 ఓకే 7-pin hard disk, click on continue. Next all files in one partition, continue. సో ఇప్పుడు ఫినిషింగ్ పార్టీషన్ అండ్ రైట్ చేంజెస్ టు డిస్క్. సో క్లిక్ కంటిన్యూ. సో మనం ఏమైనా చేంజెస్ చేయాలా? నో, క్లిక్ కంటిన్యూ. రైట్ చేంజెస్ టు డిస్క్. అన్ని చేంజెస్ని మనం డిస్క్ ఫైల్లో డిస్క్లా మార్చాలి. సో క్లిక్ ఎస్ అండ్ కంటిన్యూ. సో ఇన్స్టాలేషన్ చేయడానికి కాస్త టైం పడిపోద్ది. సో పార్టీషన్ డిస్క్స్ కూడా ఇన్స్టాల్ చేసిన తర్వాత యూ కెన్ కస్టమైజ్ ఇట్ చూసింగ్ బై డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్. సో డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అలాగే ఉంచండి. XFC కాల్ దిస్ డిఫాల్ట్ డెస్క్టాప్ గేమ్. సో యాడ్ దిస్ లార్జ్ డిఫాల్ట్ సెలెక్షన్ ప్లస్ అడిషనల్ టూల్స్. సో అడిషనల్ టూల్స్ కూడా ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. సో సెలెక్ట్ అండ్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్ ద గ్రబ్ బూట్ లోడర్. సో క్లిక్ ఆన్ ది ఎస్ అండ్ కంటిన్యూ.
So enter device manual. So click on the hard disk and continue. సో ఇప్పుడు ద బూట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్. సో లెట్స్ గెట్ కంటిన్యూ. So Kali Linux is running now. Okay, so username edtech, enter password 2002, enter. So this one is Kali Linux. నౌ ఇప్పుడు Kali Linux రన్ చేసే ముందు డివైజెస్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్ గెస్ట్ ఎడిషన్ సిడి ఇమేజ్. సో గెస్ట్ ఎడిషన్ సిడి ఇమేజ్ ఇన్స్టాల్ అయింది. సో ఇది మనం డౌన్లోడ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆల్ పేస్ట్ చేసి so click on Ctrl+C and open in downloads, Ctrl+V. సో ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత మనం టెర్మినల్ అనేది ఓపెన్ చేయాలి. సో టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత సిడి డౌన్లోడ్స్ ఎంటర్ ఎల్ఎస్. సో అవన్నీ ఇక్కడ ప్లేస్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది రన్ చేయాలి. సో వీబాక్స్ లైనక్స్ ఎడిషన్ అంటే కొన్ని మాడ్యూల్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో సిహెచ్ మోడ్ ప్లస్ ఎక్స్ వి box linux editions dot run. Okay, now మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయడానికి sudo అనే కమాండ్ వాడతాం. sudo డాట్ నెక్స్ట్ వర్చువల్ బాక్స్ లైనక్స్ ఎడిషన్స్ vbox linux editions.run. so password for edtech, so edtech 20, enter. so do you wish to continue? Why? Yes. so installing the additional modules. so the system is restarted. Okay, so now go to and click restart. సో రీస్టార్ట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి. సో now Kali Linux is ready. సో ఈ ట్యుటోరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.